శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణకుడకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం. శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబోరుహచెంచరీకः సమస్తకల్యాణగుణాభిరామः నిరంతరం మంగళమాతనోతు. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. శంకర భగవత్పాదులు ఏ దేవతాస్వరూపం గురించైనా ఆ దేవతాస్వరూపం యొక్క తత్వావిష్కారం చెయ్యడంలోనైనా సిద్ధహస్తులు. వారు జగద్గురువులు, సాక్షాత్ శివావతారులు. అందుకే వారు దేన్నైనా అత్యంత ప్రామాణికంగా చెప్పగలిగినటువంటి సమర్థులు. అటువంటి శంకరాచార్యుల వారు జగన్నాథస్వామి వారి యొక్క వైభవాన్ని, ఆయన అనుగ్రహ విశేషాన్ని ఆవిష్కరిస్తూ చేసినటువంటి అష్టకమైన జగన్నాథాష్టకంలో నిన్నటి వరకు ఒక 5 శ్లోకములను చెప్పుకోవడం జరిగింది. 6వ శ్లోకం ప్రారంభం చేస్తూ శంకరాచార్యుల వారు జగన్నాథస్వామి గురించి ప్రస్తావిస్తూనే పరబ్రహ్మాపీడ కువలయదళోత్ఫుల్లనయనో నివాసీ నీలాద్రియౌ నిహితచరణోనంతశిరసి రసానందో రాధా సరసవపురాలింగనసుఖో జగన్నాథస్వామి నయనపథగామి భవతు మే అంటారు. అందులో ఆ శ్లోకాన్ని ప్రారంభం చేస్తూ పరబ్రహ్మాపీడ అన్నారు. అంటే జగన్నాథుడా, యథార్థమునకు నువ్వు పరబ్రహ్మస్వరూపానివి అంటూ ప్రారంభం చేశారు. పరబ్రహ్మము అంటే నిజానికి ఈ కన్నుల చేత చూడడానికి సాధ్యము కానిది. ఏది సృష్టి స్థితి లయ మూడిటిని నిర్వహణ చేస్తుందో, ఏది దర్శనమునకు సాధ్యమైనది కాదో, ఏది కేవలము అనుభవము చేత మాత్రమే తెలియబడుతుందో దానిని పరబ్రహ్మము అని పిలుస్తారు. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనసు వెనుచు హేలారతుడై అంటారు భాగవతంలో. ఎవ్వడు సృజించు ప్రాణుల, ఏ భగవానుడు బ్రహ్మ అన్న పేరుతో ఈ సమస్త ప్రాణిజాతమును సృష్టి చేస్తున్నాడో, ఎవరు దీనిని అంతటినీ నిలబెడుతున్నాడో,
ఎవరు దీనిని అంతటినీ కూడా చిట్ట చివర మహాప్రళయమునందు లయం చేసేస్తున్నాడో ఆయనకి పరబ్రహ్మము అని పేరు. నిజానికి ఆయన సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తల యొక్క సమాహార స్వరూపము. అటువంటి పరబ్రహ్మము యథార్థమునకు ఒక్కటే ఉంటుంది. ఆయన గురించి మాట్లాడుతూ శృతి ఒక విషయాన్ని చెప్తుంది. ఏకో దేవ సర్వభూతీషు గూఢ సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మ కర్మాధ్యక్ష సర్వభూతాధివాస సాక్షీ చేత కేవలో నిర్గుణశ్చ అంటుంది. యథార్థమునకు భగవంతునికి ఏ గుణములు ఉండవు. నిర్గుణుడైనటువంటి పరబ్రహ్మ అప్పుడప్పుడు గుణములను వ్యక్తం చేస్తాడు. ఆ గుణమును వ్యక్తము చేసినప్పుడు ఒక్కొక్క గుణము గౌణమై నామముగా మారుతుంది. గోవింద అని నేను అన్నాను అనుకోండి, ఆయన ఒకప్పుడు గోవులను రక్షించాడు కాబట్టి గోవింద అని పిలువబడతాడు. ఒక్కొక్క గుణము అభివ్యక్తము చేసినప్పుడు అది ఒక్కొక్క నామముగా మారుతుంది తప్ప అవి భగవంతుడు పుట్టినప్పుడు ఎవరో బాలసారి చేసి పెట్టినటువంటి పేర్లు కావు. అందుకే భగవంతుని యొక్క నామములను పరిశీలన చేస్తే భగవంతుని యొక్క తత్వము ఆవిష్కృతమవుతుంది. నామములు ముందు నోటితో చదవడం వచ్చిన తరువాత ఒక్కొక్క నామము యొక్క అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారనుకోండి, భగవంతుడు ఎట్లా గుణావిష్కారం చేశాడు అన్నది అర్థమవుతుంది. నిర్గుణమైనటువంటి పరబ్రహ్మము ఎక్కడ ఉంటాడు అంటే అందరి యొక్క హృదయ గుహలోనే ఉంటాడు. అందరి హృదయ గుహలో ఉండి ఆయన సాక్షిగా ఆ జీవుడు చేస్తున్న సమస్త కర్మలను గమనిస్తూ ఉంటాడు. ఆయన ఆ కర్మలను గమనించేటప్పుడు చిత్రంగా ఇక్కడే కూర్చొని గుప్తంగా అన్నీ వ్రాసుకుంటాడు కాబట్టి ఆయనకి చిత్రగుప్తుడు అని పేరు. నిజానికి చిత్రగుప్తుడు అంటే ఎవరో కాదు, భగవంతుడే. ఆయనే ఈ హృదయ గుహలో ఎవ్వరికీ తెలియకుండా చిత్రంగా కూర్చొని గుప్తంగా సమస్త కర్మలను వ్రాసుకుంటాడు. అట్లా వ్రాసుకునేవాడు కాబట్టి ఆయన కర్మాధ్యక్ష. ఆ చైతన్యం శరీరంలో లేదనుకోండి, అసలు మనం ఆ కర్మలు చేయలేం. కానీ ఆయనని చూద్దామంటే కుదరదు, గాలిని చూద్దాము అంటే కుదరదు. కానీ గాలి లేకుండా ప్రాణులు ఉండవు. విద్యుత్తు లేకుండా ఇప్పుడు ఈ దీపాలు వెలగవు. విద్యుత్తు లేకుండా ఇది నేను మాట్లాడిన మాట గట్టిగా మీకు అందరికీ వినపడేటట్టు చెయ్యలేదు. అందరికీ వినపడేటట్టు చెయ్యగలిగిన పరికరాన్ని మీరు చూడవచ్చు. దీపం వెలుగుతున్నప్పుడు దీపాన్ని, దీపపు కాంతిని మీరు తెలుసుకోవచ్చు. కానీ ఈ దీపాలు వెలగడానికి కారణమైన విద్యుత్ శక్తిని చూస్తాను అంటే సాధ్యం కాదు. పరబ్రహ్మము కూడా అంతే. పరబ్రహ్మమును ఒక కంటితో చూడడం అన్నది సాధ్యం కాదు. అది నిజానికి ఒక రూపం లేకుండా అది సృష్టి చేస్తుంది, స్థితి చేస్తుంది, లయ చేస్తుంది. అటువంటి పరబ్రహ్మము యథార్థమునకు ఈ కన్నులతో చూడడానికి వీలైనటువంటి స్వరూపం, ప్రతిరోజు మనకు కనపడేటటువంటి స్వరూపం సూర్యబింబం. సూర్యబింబం సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తల యొక్క సమాహార స్వరూపమై పరబ్రహ్మమై ఆకాశమునందు ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటి సూర్యబింబము గురువు. గురువుగారు కూడా పరబ్రహ్మమే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. అటువంటి పరబ్రహ్మము కరచరణాదులను పొందితే, ఒక రూపాన్ని పొందిందనుకోండి, ఒక రూపముతో వచ్చి మనకి కనపడిందనుకోండి, అప్పుడు పరబ్రహ్మమును రూపమును ధరించింది అని పిలుస్తాం. ఉదాహరణకి ఇందాక నేను విద్యుత్ శక్తి గురించి చెప్పినట్టుగా ఏ మాంస చక్షు చేత పరబ్రహ్మమును దర్శించడం సాధ్యం కాదో అటువంటి పరబ్రహ్మమే ఒక రూపంతో భూమి మీదకి దిగొచ్చింది. ఎందుకు అట్లా దిగి రావడం అంటే, మనసుతో పట్టుకోవాలి అంటే ఒక రూపం ఉంటే మనసుకి పట్టుకోవడం చాలా తేలిక. అది మనసుకున్న సహజ లక్షణం. నేను ఒక పేరు చెప్పాను అనుకోండి, మీకు ఆ రూపం గుర్తొస్తుంది. నేను కుండ అన్నాను అనుకోండి, మీకు వెంటనే కుండ గుర్తొస్తుంది. నేను పేరు చెప్పకుండా గుండ్రంగా ఉంటుంది, నల్లగా ఉంటుంది, మట్టితో చేస్తారు, నీళ్లు పోసుకుంటే చల్లగా ఉంటాయి, వేసవి కాలంలో పెట్టుకుని తాగుతాం అన్నాను అనుకోండి,
నేను చెప్పిన వర్ణనని బట్టి మీరు పేరు చెప్తారు. కుండ అంటారు. నేను రూపం చెప్తే నామం గుర్తొస్తుంది, నామం చెప్తే రూపం గుర్తొస్తుంది. రూప నామములు రెండూ ఒకదానిని ఒకటి ఆశ్రయించి ఉంటాయి. ఒక రూపాన్ని చూస్తే మనసు తేలికగా పట్టుకొని ధ్యానం చేస్తుంది. ఏది పట్టుకుంటే మనం పవిత్రమైపోతామో అటువంటి ఒక రూపాన్ని ధరించి భూమి మీదకి భగవంతుడు దిగి రావడంలో దయ ఉంటుంది. అది అసలు యథార్థమైనటువంటి దయ. పరబ్రహ్మము ఒక రూపాన్ని పొంది భూమి మీదకి రాకపోతే మీరు ఎట్లా ధ్యానం చెయ్యగలరు? అన్నీ ఆయన రూపములే. కానీ ఒక రూపంగా వస్తే దాన్ని మీరు పట్టుకోవడం మీకు తేలికవుతుంది. అందుకే అసలు పరబ్రహ్మము ఒక రూపమును పొందడం దయ. ఆ తర్వాత ఇంకా దయకి హద్దు లేకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్క లీల చేస్తూ ఉంటాడు భగవంతుడు. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన 68వ పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు సాక్షాత్ శివస్వరూపులు. జడలు వీడి బాలచంద్రుని విడనాడి గౌరి వీడి మరియు గంగ వీడి భువిని వెలసినట్టి భౌరవు నీవందు చంద్రశేఖరేంద్ర సంయమీంద్ర అంటారు. జటాజూటాన్ని వదిలిపెట్టి వామార్థ భాగంలో ఉన్న గౌరీదేవిని వదిలిపెట్టి జటాజూటంలో ఉన్న చంద్రబింబాన్ని పక్కన పెట్టి ఈ భూమి మీదకి వచ్చి నడయాడినటువంటి గురుస్వరూపమే పరమశివస్వరూపమే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. అట్లా పరబ్రహ్మము ఒక గురువు రూపంలో వచ్చి ఈ భూమి మీద తిరిగింది కరచరణాదులతో. అలా రావడమే అసలు దయ. అటువంటి మహాస్వామి వారు ఒకప్పుడు స్నానం చేస్తూ ఒడ్డున ఉన్న మట్టి తీసి ఒంటికి రుద్దుకుంటున్నారు. దూరం నుంచి ఒక పిల్లాడు చూస్తున్నాడు. ఆ పిల్లాడు అమాయకుడు. వాడికి ఆయన జగద్గురువులని మహాపురుషులని వాడికి తెలియదు. వాడు ఆయన దగ్గరికి వచ్చి, తాతగారు నేను దూరం నుంచి చూస్తున్నాను, మీరు మట్టి తీసి ఒంటికి రుద్దుకుంటున్నారు, మట్టితో ఎందుకు రుద్దుకుంటున్నారు? సబ్బుతో రుద్దుకుని స్నానం చేయొచ్చు కదా అని అడిగాడు. అడిగితే మహాస్వామి వారు చిన్న నవ్వు నవ్వి, అట్లా కాదులే, నాకు సబ్బుతో రుద్దుకోవడం కన్నా మట్టితో రుద్దుకోవడం ఇష్టం, అందుకని మట్టితో రుద్దుకుంటున్నాను అన్నారు. అట్లా కాదు, మట్టితో రుద్దుకోవడం ఏమిటి, సబ్బుతో రుద్దుకోవాలి, మీ దగ్గర సబ్బు లేకపోతే నేను తెచ్చిస్తాను, సబ్బుతో స్నానం చేయండి అన్నాడు. అంటే అప్పుడు ఆయనకి చెప్పక తప్పింది కాదు. నేను ఎందుకు చేస్తానంటే ఎందరో నన్ను గురువుగారని చెప్పి నమస్కారం చేస్తారు. నాకు నమస్కారం చేసినప్పుడు నేను ఆ నమస్కారాలు పుచ్చుకున్నాను కాబట్టి నేనేం చెయ్యాలంటే వాళ్ళకి ప్రత్యుపకారం చెయ్యాలి. ఏమిటి చెయ్యాలి? వాళ్లకున్న పాపము తొలగిపోయేటట్టుగా చెయ్యాలి. వాళ్ళ పాపం తొలగిపోవడానికి నేను మట్టితో శరీరాన్ని రుద్దుకుని స్నానం చేస్తూ ఉంటాను. పృథివీ ఒంటికి తరిగితే పాపరహితం, నాకు ఏ పాపం లేకపోవచ్చు, కానీ నన్ను ఆశ్రయించి నాకు నమస్కరించే వాళ్ళ పాపములు తొలగిస్తే తప్ప వాళ్ళకి అభ్యున్నతి కలగదు, వాళ్ళకి సుఖం కలగదు. అట్లా కలిగేటట్టు చెయ్యడం కోసం నేను మట్టితో రుద్దుకుంటానన్నారు. జగన్నాథస్వామి ఒక పరబ్రహ్మస్వరూపం, ఒక రూపంతో భూమి మీదకి రావడం గొప్ప దయ అయితే, ఆయన 15 రోజులు పడిషన్ జ్వరం తెచ్చుకోవడం ఒక గొప్ప దయ. ఎందుకట్లా అంటే ఎందరో వెళ్ళి ఆయనకి నమస్కారం చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏ ఉపద్రవములు రాబోతున్నాయో ఆయనకి తెలుసు తప్ప మనకి తెలియదు. నేను మీకు ఏ ఉపద్రవం రాకుండా అన్నీ తీసేస్తాను అంటే ఇక లోకంలో కర్మకి భయం ఉండదు, పాపకృత్యానికి. మీరు చేసినటువంటి పాపములకు ప్రాయశ్చిత్తంగా మీరు సంతోషంగా ఉండడం కోసం అవి నేను పుచ్చుకుని 15 రోజులు జ్వరాన్ని అనుభవిస్తాను అని పరబ్రహ్మం అన్నాడు అనుకోండి. అయ్యయ్యో మన కోసమని స్వామి బాధపడుతున్నారు, స్వామి జ్వరాన్ని అనుభవిస్తున్నారు, కాబట్టి మనం పాపం చేయకూడదని ఆ ప్రేమ భక్తిగా పరిణమించినప్పుడు పాపమును చెయ్యకుండా నిగ్రహించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకని 15 రోజులు ప్రతి సంవత్సరం ఆయన జ్యేష్ఠ పూర్ణిమ నాడు స్నానం చేస్తే జ్వరాన్ని అనుభవిస్తున్నాడు తప్ప నిజంగా ఆయన దివ్య శరీరమునకు జ్వరం రావడం ఏమిటి? అదొక లీల జగన్నాథుడిది. నిజంగా అప్రాకృత శరీరమైనది. అటువంటి వాడికి జ్వరం రావడం అన్న మాట ఉండనే ఉండదు. అది కూడా తెచ్చుకున్నది. ఎందుకు తెచ్చుకున్నది అంటే మనందరినీ ఉద్ధరించడానికి, మనం పాపకర్మలు చెయ్యకుండా మనని నిగ్రహించడానికి,
ఆ పాపకర్మలు మనని బాధించకుండా, అదే సమయంలో ఇకపైన మనం పాపం చెయ్యకుండా మనని మనం జాగ్రత్త చేసుకునేటట్టుగా పాఠం చెప్పడానికి అట్లా చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన దయామూర్తి. సృష్టి చేసినప్పుడు బ్రహ్మ అని పిలుస్తారు. అదే పరబ్రహ్మము స్థితికారుడై రక్షణ చేస్తే విష్ణువు అని పిలుస్తారు. అదే పరబ్రహ్మము లయకారుడై నిద్రనిస్తే స్వల్పకాలిక లయం అంటారు. నిద్రనిచ్చేటటువంటి వాడు పరమశివుడు. రాత్రివేళ నిద్ర పట్టలేదనుకోండి, తెల్లవారి లేచి మీరు ఏ కార్యం చేయలేరు. గాఢ నిద్ర పట్టకపోతే ఆకలి వేయదు. రాత్రి నిద్ర పట్టించేవాడు శివుడు, జ్ఞానమిచ్చేవాడు శివుడు. జ్ఞానమిచ్చి ఈ జన్మతో ఆఖరి జన్మ చేసి ఇక పుట్టవలసిన అవసరం లేకుండా మోక్షమునకు కారణమయ్యేవాడు శివుడు. అందుకే స్వల్పకాలిక లయము అంటే ఒక రాత్రి నిద్ర పట్టించేవాడు. ఆత్యంతిక ప్రళయము అంటే జ్ఞానమిచ్చి ఈ జన్మలోనే మోక్షం ఇచ్చేవాడు. ఎన్ని కోట్ల జన్మలిచ్చినా మనం భగవంతుణ్ణి పొందలేకపోతే ఇక మీరు పొందలేరులేండి, నేనే పొందేస్తానని వచ్చి పొందేస్తాడు. అది ఎలా ఉంటుంది అంటే, ఒక మైనపు ముద్ద నల్లపూసల మధ్యలోకి వచ్చి పడింది అనుకోండి, నల్లపూసలు వెళ్ళి మైనపు ముద్ద కంటుకోక్కర్లేదు. మైనపు ముద్ద వచ్చి నల్లపూసల మధ్యలో పడింది కాబట్టి మైనపు ముద్దే నల్లపూసల్ని తనకు అంటించేసుకుంటుంది. అట్లా భగవంతుడే మనని పొందుతాడు. అలా పొందడం కోసమే యథార్థానికి కృతయుగం ఎక్కడా పాపం ఉండదు. అంతా కూడా 4 పాదముల ధర్మము నడిచేటటువంటి యుగం. నిజానికి ఇట్లా ఉండేటటువంటి 4 మూర్తులుగా ఉన్న బలభద్రుడు, సుభద్ర, సుదర్శనం, జగన్నాథుడు, ఈ 4గా ఆయన కనపడింది ఎప్పుడు అంటే కృతయుగంలో దర్శనమిచ్చాడు. కృతయుగం అయిపోయిన తర్వాత త్రేతాయుగం వచ్చేటప్పటికీ శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులుగా దర్శనమిచ్చాడు 4గా. ద్వాపరయుగం వచ్చేటప్పటికీ సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అని 4గా దర్శనమిచ్చాడు. కలియుగం వచ్చేటప్పటికీ కృతయుగంలో 4 పాదాల ధర్మము నడిచినప్పుడు నన్ను ఏ రూపంతో చూశారో ఆ రూపాన్ని మీకు కలియుగం పాపముతో కూడినదైనా మళ్ళీ అలాగే నిలబడతాను. అప్పుడు మీరు నన్ను చూసిన కారణం చేత కృతయుగంలో వాళ్ళు మాత్రమే దర్శనం చెయ్యగలిగినంత గొప్ప దర్శనాన్ని మీరు పొందగలుగుతారని చెప్పడానికి కృతయుగంలో ఉన్న 4 మూర్తులే మళ్ళీ కలియుగంలో కూడా వచ్చి బలభద్ర, సుదర్శన, సుభద్ర, జగన్నాథులుగా 4గా నిలబడి ఉంటాడు. కాబట్టి ఒక రూపాన్ని పొందింది పరబ్రహ్మము. అందుకని శంకర భగవత్పాదులు పరబ్రహ్మాపీడ అంటారు. పరబ్రహ్మము ఒక రూపాన్ని పొందింది అన్నప్పుడు పరబ్రహ్మము సాధారణంగా ఏ పనులు చేస్తుంది అంటే సృష్టి, స్థితి, లయ. ఇందులో సృష్టి చేసేవాడెవరు? బ్రహ్మగారు. బ్రహ్మగారే జగన్నాథుడు అని ఎట్లా తెలుస్తుంది అంటే శంకరాచార్యుల వారు మొట్టమొదటి నుంచి చెప్తున్నారు, జగన్నాథుడు ఎవరో కాదు, జగన్నాథుడు సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడే. శ్రీకృష్ణ భగవానుడే జగన్నాథుడిగా రూపాన్ని ధరించాడు. శ్రీకృష్ణ పరమాత్మ బ్రహ్మకు బ్రహ్మ, సృష్టికర్తలకు సృష్టికర్త. ఎందుకని? ఈ లోకాన్నంతటినీ కూడా సృష్టించేవాడెవరు? బ్రహ్మగారు. అటువంటి బ్రహ్మగారు మొట్టమొదట ఎక్కడ సృష్టింపబడ్డాడు అంటే శ్రీమన్నారాయణుని యొక్క నాభి కమలంలోంచి బ్రహ్మగారు వచ్చాడు. అంటే బ్రహ్మని కన్న తండ్రి ఎవరు? శ్రీమన్నారాయణుడు. ఒకప్పుడు భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ విషయంలో బ్రహ్మగారు పొరపాటు పడ్డాడు. ఈయన పరబ్రహ్మం ఏమిటి, ఈ పిల్లవాడు పరబ్రహ్మమా? ఎడంచేత్తో వెన్నముద్ద పట్టుకున్నాడు, కుడి చేతితో తింటున్నాడు, ఊరగాయ ముక్కలన్నీ వేళ్ల సందుల్లో ఇరికించుకున్నాడని ఈయన పరబ్రహ్మమో కాదో పరిశీలిద్దామని దూరంగా వెళ్ళిన ఆవుల్ని, దూడల్ని అంతర్ధానం చేశాడు. నిన్న మీతో మనవి చేశాను. కృష్ణ పరమాత్మ అలా వెళ్ళి, ఓహో నేను కన్నవాడు నాకే మాయ చేశాడు, ఆవుల్ని, దూడల్ని మాయం చేశాడని వెనక్కి వచ్చేటప్పటికి గోపాల బాలులందరినీ కూడా మాయం చేశాడు. మాయం చేసేస్తే కృష్ణ పరమాత్మ పిల్లవాడు ఆడే పాఠం నేర్చుకుంటాడని చాలా చమత్కారంగా ఏం చేశాడంటే, కరములు పదములు, శిరంబుల్, లవలగ్నంబుల్, ముఖములు,
ముక్కులు కందులును శ్రవణముల్ దంతాదులు దండనాంబర స్రగ్వేణు విషాణ భూషణ వయో భాషా గుణాఖ్యాన తత్పర తల్విడ్వడకుండ దాల్చ విభుడా వత్సార్భకాకారముల్. బ్రహ్మగారు వాళ్ళందరినీ తీసుకెళ్ళి సత్యలోకంలో దాచేసి మాయ కప్పి నిద్రపుచ్చి ఇలా వచ్చి చూశాడు. ఆయనకి త్రుటి కాలం, మనకొక సంవత్సరం. 5వ ఏట పిల్లల్ని ఎత్తుకుపోయి దాచేశాడు సత్యలోకంలో. ఇలా వచ్చి కిందకు వచ్చి చూసేటప్పటికీ తాను ఏ పిల్లల్ని పట్టుకుపోయాడో ఆ పిల్లలందరూ హాయిగా ఇంటికి వెళ్ళి బృందావనంలో తల్లులతో తండ్రులతో ఆడుకుంటున్నారు. ఏ పిల్లాడు ఎలా ఉంటాడో ఎలా ప్రవర్తిస్తాడో అలాగే ఉన్నారు. ఆవులన్నీ అలాగే ఉన్నాయి, దూడలన్నీ అలాగే ఉన్నాయి. ఇదేమిటని వెనక్కి వెళ్ళి చూశాడు. తను దాచిన వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఇప్పుడు ఆశ్చర్యపోయి అన్నాడు, బ్రహ్మపంపున కాని పుట్టదు ప్రాణి సంతతి ఎప్పుడు. బ్రహ్మ నేను కాక వేరొక బ్రహ్మలేడు సృజింపంగా, బ్రహ్మ నేను సృజింపక ఉండొక బాలవత్స కదంబము ఏ బ్రహ్మమందు జనించే ఆ ఒక్కట బ్రహ్మమవ్వది చూడగాన్ అన్నాడు. సృష్టికర్తని నేను. ఏదైనా లోకంలో సృష్టింపబడాలి అంటే నేను సృష్టించాలి. నేను సృష్టించలేదు అక్కడ ఉన్నటువంటి ఆవుల్ని దూడల్ని గోపాల బాలుని. నేను సృష్టించిన వాళ్ళని నేనే పట్టుకొచ్చేసి సత్యలోకంలో దాచేశాను. ఇప్పుడు కొత్తగా వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు అంటే నేనే కాదు, సృష్టి చెయ్యగలిగిన వాడు ఇంకొకడు ఉన్నాడు. అప్పుడు ఆయన వీళ్ళనే కాదు నన్ను కూడా సృష్టి చేయగలడనమాట అని బాగా తేలిపారి చూశాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఏమీ తెలియని వాడిలా, బ్రహ్మగారి కాలంలో త్రుటి కాలమే కదా, అందుకని అలాగే వెన్నముద్ద పట్టుకుని తిరుగుతూ కనపడ్డాడు. అలా ఉన్నటువంటి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణం చేసి సాష్టాంగం చేసి శంపాలతికతోడి జలదమ్ముకైవడి మెరుగుటొల్లియతోడి మేనువాని కమనీయ మృదులాన్న కబళవేత్ర విషాణ వేణుచిహ్నములతో వెలయువాని గుంజావి నిర్మిత కుండలంబులవాని శకిపించి వేష్టిత శిరమువాని వనపుష్పమాలిక వ్రతకంఠమువాని నలిన కోమల చరణములవాని కరుణ కడలగొనిన కడగంటివాని గోపాలబాలు భంగి పరగువాని నగు మొగంబువాని నను కన్న తండ్రిని నిన్ను భజింతు మొక్కి నీరజాక్ష అని మెడలో చూస్తే వనపుష్పమాల వేసుకున్నావు, ఏనుగుదంతములతో చేసినటువంటి కర్ణాభరణములు పెట్టుకున్నావు, తల మీద నెమలీక పెట్టుకున్నావు, ఎడమ చేతిలో పెరుగన్నపు ముద్ద పట్టుకున్నావు, కడుపున దిండుగా కట్టిన వలువలో లాలిత వంశనాళంబు జనిపి కడుపున గుడ్డ గట్టిగా కట్టుకుని దాంట్లోకి వేణువు బాగా లోపలికి దోపి ఉంచావు. ఆ కొమ్ము బూర ఇవి తీసుకెళ్ళి ఆవుల్ని తోలే కర్ర ఎడమ చంకలో ఇరికించావు. పైకి చూడ్డానికి ఏమీ తెలియకని అమాయకుడైన గోపాల బాలుళ్ళ ఉన్నావు. కానీ నాకు అర్థమైంది, నువ్వు ఎవరు అంటే బ్రహ్మని కూడా సృష్టించగలిగిన బ్రహ్మ. అందుకని నువ్వు నేను ఎవరిని తీసుకుపోయానో వారిని మళ్ళీ నా అనుమతి అవసరం లేకుండా సృష్టించావు. ఇప్పుడు నాకు అర్థమైంది, నన్ను మన్నించు అని ఆ ఆవుల్ని దూడల్ని గోపాల బాలుల్ని అందరినీ తిరిగి ఇచ్చేశాడు. ఇచ్చేస్తే ఇప్పటి వరకు తను సృష్టించిన వాళ్ళని తనలోకి తీసేసుకుని వీళ్ళందరినీ తీసుకుని ఏమీ ఎరగని వాళ్ళ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాడు. 5వ సంవత్సరం వయస్సులో ఒక కొండ చిలవని చంపాడు కృష్ణ పరమాత్మ. అప్పుడు ఈ పిల్లలందరినీ అమృత దృక్కులతో బతికించాడు. 5వ సంవత్సరంలో కొండ చిలవని చంపితే ఈ పిల్లలు ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు ఎండిపోయిన కొండ చిలవ కనపడింది. మరి బ్రహ్మగారికి త్రుటికాలం అంటే మన కాలమానంలో ఏడాది పాటు వాళ్ళు సత్యలోకంలో ఉండిపోయారు. వాళ్ళు మేము బ్రహ్మలోకంలో ఉండిపోయామని కానీ మమ్మల్ని బ్రహ్మగారు పట్టుకుపోయారని కానీ ఈ ఏడాది కాలం పాటు నిజానికి మా అందరి రూపాలలో సృష్టిని కృష్ణ పరమాత్మ చేశాడని కానీ వాళ్ళకి ఏమీ తెలియక వాళ్ళు వెళ్ళిపోతూ పొద్దున్న వెళ్ళిపోయినప్పుడు చచ్చిపోయినటువంటి కొండ చిలవ సాయంకాలం మనము తిరిగి ఇంటికి వెళ్ళిపోయేటటువంటి సమయం ఆసన్నం అయ్యేటప్పటికీ ఇంతగా ఎండిపోయింది. ఎంత ఆశ్చర్యం అనుకుని వెళ్ళిపోయారు తప్ప వాళ్ళు కాదు మనం ఏడాది పాటు లేమన్న విషయం వాళ్ళకి తెలియదు. అందుకే కౌమార పౌగండ లీల అంటారు దాన్ని. 5వ ఏట జరిగినటువంటి లీలని వాళ్ళు ఇంటికి వెళ్ళి 6వ ఏట చెప్పారు.
కానీ వాళ్ళకి తెలియదు 5వ ఏట జరిగిన లీలని మనం 6వ ఏట చెప్తున్నాం. పొద్దున్న జరిగింది సాయంకాలం చెప్పట్లేదు, మనం లేమిక్కడన్న విషయం వాళ్ళకి తెలియదు. కాబట్టి సృష్టికర్తలకు సృష్టికర్త అయినటువంటి వాడు ఎవరున్నాడో ఆ కృష్ణ పరమాత్మయే జగన్నాథుడిగా ఉన్నాడు. అందుకని పరబ్రహ్మాపీడ అంటే ఆయన దర్శనము సాక్షాత్తు పరబ్రహ్మము యొక్క దర్శనమే. అంతేకాదు, మీరు పూరిలో ఒక విశేషం ఉంటుంది, గ్రహరూపీ జనార్దన అంటారు. శనీశ్వరుడికి ప్రత్యేకం జగన్నాథస్వామి దేవాలయంలో ఒక ఉపాలయం ఉంది, ఒక మందిరం ఉంది. ఏ రోజున ఏ గ్రహాన్ని పూజిస్తారో అంటే హోర అంటారు. సూర్యోదయానికి హోర ఉంటుంది. సూర్యోదయానికి ఏ హోర ఉందో ఆ హోరలో సూర్యుడు ఉదయిస్తాడో దాన్ని బట్టి ఆ వారానికి పేరు వస్తుంది. ఉదాహరణకి కుజహోరలో సూర్యుడు ఉదయించాడు అనుకోండి, అది మంగళవారం అవుతుంది. బుధహోరలో సూర్యుడు ఉదయించాడు అనుకోండి, బుధవారం అవుతుంది. గురుహోరలో ఉదయిస్తే గురువారం అవుతుంది. శుక్రహోరలో ఉదయిస్తే శుక్రవారం అవుతుంది. శనిహోరలో ఉదయిస్తే శనివారం. భానుహోర సూర్యహోరలో ఉదయిస్తే ఆదివారం అవుతుంది. ఏ హోరలో ఉదయిస్తే ఆ వారం అవుతుంది. అయితే ఇది తప్పదు. ఆ లెక్క ఎంత ఖచ్చితంగా తిరుగుతుందంటే 24 గంటలు తిరిగి మళ్ళీ మర్నాడు వచ్చేటప్పటికి సూర్యోదయానికి మళ్ళీ ఆ హోర వస్తుంది. అలా తిరుగుతుంది హోరాచక్రం. ఆ హోరాచక్రములో ఉదయించినప్పుడు ఆ వారం ఆ గ్రహం వస్తుంది. ఆ గ్రహములు మన జాతకాన్ని సుఖదుఖాల్ని నిర్ణయిస్తాయి. జగన్నాథ దర్శనమునందే గ్రహ దర్శనం అయిపోవడానికి వీలుగా ఏం చేస్తారంటే, ఏ వారము నాడు ఏ రంగు బట్ట కడితే ఆ బట్ట కట్టుకున్న జగన్నాథుణ్ణి దర్శించిన కారణం చేత గ్రహ సంప్రీతి కలుగుతుందో అటువంటి బట్ట కడతారు. అందుకని గ్రహరూపీ జగన్నాథ గ్రహరూపంలో కూడా ప్రకాశిస్తూ ఉంటాడు. అంతేకాదు, ఆయన బ్రహ్మయే కాదు, సాక్షాత్తు విష్ణువు. విష్ణువెవరు? స్థితికారుడు. స్థితికారుడు అంటే సర్వకాలముల యందు ఆయన రక్షకుడు, ఆయన రక్షణ చేస్తూ ఉంటాడు. అందుకే మీకు దీనికి పెద్ద అగ్ని పరీక్ష ఎక్కడొచ్చింది అంటే నిజానికి గజేంద్రమోక్షణ ఘట్టంలో వచ్చింది. గజేంద్రమోక్షణ ఘట్టాన్ని వ్యాసుల వారు సంస్కృతంలో రచన చేసినప్పుడు ఒక అద్భుతమైన స్తోత్రం చేయించారు ఏనుగు చేత. ఏనుగు తనని మొసలి పట్టుకున్నప్పుడు ఫలానా వారు వచ్చి నన్ను రక్షించాలని ఏ నామము చెప్పలేదు, ఏ రూపము చెప్పలేదు. ఏదో తొండ ఉన్నవాడు, ఏనుగు ముఖం ఉన్నవాడు అంటే విఘ్నేశ్వరుడు వస్తాడు. శూలం పట్టుకున్నవాడు, 6 ముఖములున్నవాడు సుబ్రహ్మణ్యుడు వస్తాడు. నాగభూషణుడు, 3 కందులున్నవాడు పరమశివుడు వస్తాడు. నల్లటి వర్ణము కలిగినటువంటి వాడు, చల్లటి గుణము కలిగిన వాడు అన్నారనుకోండి. చతుర్భుజుడు, శంఖచక్ర గదా పద్మములను పట్టుకునేవాడు అంటే నారాయణుడు వస్తాడు. ఆయన ఏమీ అనలేదు. తస్మై నమ పరీషాయ బ్రహ్మణే ననంతశక్తయే అరూపయోరు రూపాయ నమాశ్చర్యకర్మణి నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణి నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్షసాక్షిణి పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమః. సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం. యోగరంధితకర్మాణో హృదియోగ విభావతే యోగినోయం ప్రపశ్యంతి యోగీశం తం నతో స్మృతం. నమో నమస్తే కిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమామ్నాయ మహార్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ అన్నాడు. ఎవడు ఈ సమస్త బ్రహ్మాండములను సృష్టి చేస్తూ ఉంటాడో, ఎవడు నిలబెడుతూ ఉంటాడో, ఎవడు లయం చేస్తూ ఉంటాడో, ఎవడు దీనులకు రక్షకుడుగా ఉంటాడో, కష్టంలో ఉన్నవాణ్ణి కాపాడడం తన కర్తవ్యంగా స్వీకరిస్తాడో వాడు బయలుదేరి రావాలన్నాడు. ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణంబెవ్వడనాది మధ్యలుయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడెదన్నని అనువాదం చేశారు పోతన గారు. అప్పుడు నిజానికి 33 కోట్ల మంది దేవతలు పైకి లేచి ఇంత భక్తితో శరణాగతి చేస్తున్నాడు, ఎవరెళ్ళాలి? ఎవరి నామం చెప్పడు, ఎవరి రూపం చెప్పడు అని కూర్చున్నారు. ఎవరి పేరు చెప్పకపోయినా, ఎవరి నామము చెప్పకపోయినా రక్షణ చెయ్యవలసి వచ్చినప్పుడు పరిగెత్తవలసిన వాడెవరంటే స్థితికారుడు కాబట్టి విష్ణువు పరిగెత్తాలి. అందుకని ఆయన ఏం చేశాడంటే ఎక్కడున్నవాడు అక్కడి నుంచే వెంటనే బయలుదేరి వచ్చేసి గజేంద్రుణ్ణి రక్షించాడు.
అంటే స్థితికారుడైనటువంటి విష్ణుస్వరూపంగా నిలబడేటటువంటి జగద్రక్షక స్వరూపం ఎవరు? జగన్నాథుడే. పరబ్రహ్మ పీడ అన్నప్పుడు ఆయనే పరబ్రహ్మమైనటువంటి బ్రహ్మం, ఆయనే స్థితికారుడైనటువంటి విష్ణువు. సృష్టికర్త ఆయనే, స్థితికర్త ఆయనే. ఇక శివుడు. శివుడు ఎక్కువగా లింగ రూపంలో పూజింపబడతాడు. శివాలయం అంటే లోపల శివలింగం ఉంటుంది. ఈ శివలింగమునకు ఒక విచిత్రమైన పేరుంది, అరూపరూపి అంటారు. అరూపరూపి అంటే రూపమున్నదా అంటే రూపమున్నది, కాళ్ళు చేతులు ఉన్నాయా అంటే కాళ్ళు చేతులు లేవు, కాళ్ళు చేతులు లేవు కాబట్టి రూపం లేదు. అట్లాగని అసలు రూపం లేకుండా ఉందా అంటే రూపం ఉంది. రూపము ఉన్నది, రూపము లేనిది. అందుకని శివలింగమునకు అరూపరూపి అని పేరు. నిజానికి జగన్నాథ స్వరూపం కూడా అంతే, అరూపరూపి. శివలింగం ఎలా ఉంటుందో జగన్నాథుడు కూడా అట్లాగే ఉంటాడు. ఎందుకనంటే మీరు రూపం లేదు అంటారా, రూపం ఉంది. రూపం ఉంది అంటారా, పూర్ణమైనటువంటి రూపం లేదు. నడుమేది, కడుపేది, మెడేది, చెవులేవి, పూర్ణంగా ఉండవలసినటువంటి చేతులు, కాళ్ళు, తొడలు ఇవన్నీ ఏవి లేవు. మరి అసలు రూపం లేకుండా ఉన్నాడా అంటే సర్వజనులను ఆకర్షించేటటువంటి మహోత్కృష్టమైనటువంటి బింబంగా ప్రకాశిస్తూ ఉంటాడు. చక్కగా అలంకారాలన్నీ చేసుకొని అంత అందంగా అలా మెరిసిపోతూ ఉంటాడు. పైగా సూర్యచంద్రులు ఇద్దరూ కళ్ళల్లో తెలియడం జగన్నాథుడి విషయంలో స్ఫుటంగా తెలుస్తుంటుంది. అంత గుండ్రటి పెద్ద పెద్ద కళ్ళతో చూస్తాడు. అట్లా చూడడం జగన్నాథుని యొక్క లక్షణం. కాబట్టి ఇప్పుడు లయకర్త అయినటువంటి శివలింగ స్వరూపం ఎక్కడుంది? అరూపరూపిగా జగన్నాథుడి యందే ఉంది. అంటే సృష్టికర్త అయిన బ్రహ్మ ఎక్కడ కనపడుతున్నాడు? జగన్నాథుడి యందు. స్థితికర్త అయిన విష్ణువు జగన్నాథుడి యందు. లయకర్త అయినటువంటి శివుడు జగన్నాథుడి యందు. ముగ్గురు జగన్నాథుడి యందే కనపడుతున్నారు. కాబట్టి ఒక్క జగన్నాథ దర్శనం సాక్షాత్ నిజానికి మాంసచక్షువు చేత చూడడానికి వీలు కాని పరబ్రహ్మ దర్శనం. సూర్యుడు పరబ్రహ్మమే అయినా మీరు ఉదయం నారింజ రంగులోకి వచ్చినటువంటి బింబాన్ని మాత్రమే చూడాలి. సూర్యోదయం అవుతున్నప్పుడు ఎర్రని రంగులో ఉన్నటువంటి బింబాన్ని దర్శనం చెయ్యరు, నమస్కారం చేయకూడదు. ఎర్ర బింబాన్ని చూడరు. నారింజ రంగులోకి వచ్చిన బింబానికే నమస్కారం చేస్తారు. నారింజ రంగులోకి వచ్చిన బింబం కొద్దిసేపు ఉంటుంది, తర్వాత ఇక రంగు మారిపోయిందనుకోండి, తెలుపు వర్ణం పుంజుకుందనుకోండి, మీరు చూడడం సాధ్యం కాదు. ఈ మాంసచక్షువు చేత చూడలేరు. ఎందుకంటే దుర్నిరీక్ష్యుడు అంటారు, కన్ను తట్టుకోలేదు ఆయన కాంతిని. కానీ జగన్నాథుడో మీరు ఎప్పుడు వెళ్ళండి, ఈ కంటితో కన్నులార చూడొచ్చు. మీరు అదే జగన్నాథుడిని తెచ్చి ఇక్కడ పెట్టుకున్నారు, దగ్గరికి వచ్చి మీరు ఎంతో బాగా చూడవచ్చు. మీకు ఇంకా విశేషం ఏమిటో తెలుసా? మీరు జగన్నాథ బింబం విషయంలో గమనించండి. మీరు కాసేపు ఇటు తిరిగి ఎవరితోనో ఏదో మాట్లాడుతూ మీరు చటుక్కున వెనక్కి తిరిగి చూశారనుకోండి, మీరు కొంచెం ఉలిక్కి పడతారు. ఆయన మనని చూస్తున్నాడు అనిపిస్తుంది మీకు. యథార్థం. మీరు ఇప్పుడు అటు చూస్తున్నారు కాబట్టి మీకు అనుభూతి ఉండదు. మీరు కావాలంటే ఈ వేదిక మీదకి వచ్చి కొంతసేపు కూర్చుని మీరు ఏదో మాట్లాడి మీరు ఇలా వెనక్కి తిరిగి చూశారనుకోండి, మీరు ఉలిక్కి పడతారు. ఎందుకనంటే నేను చెప్తున్నదంతా చాలా జాగ్రత్తగా వింటున్న వాళ్ళే ఉంటాడు. మీ ఎవరికన్నా బాగా వింటున్నాడేమో అనిపిస్తుంది. అంటే నేను మీరు వింటలేదు అంటలేదు, కానీ అంత బాగా వింటున్నాడేమో అని ఉలిక్కి పడతాం. జగన్నాథుని యొక్క విశేషం ఏమిటంటే పరబ్రహ్మము అన్ని దిక్కులా చూస్తుంది. ఎందుకంటే యథార్థమునకు రూపం లేదు. రూపం లేదు కాబట్టి అన్ని వైపులా చూస్తుంది. జగన్నాథస్వామి దేవాలయంలో విచిత్రం ఏమిటంటే పైన చక్రం ఉంటుంది. మీరు పూరీ క్షేత్రంలో ఎక్కడికి వెళ్ళండి, మీరు ఎటువైపు తిరగండి, సుదర్శనం మీ వంకే తిరిగి చూస్తున్నట్టుగా కనపడుతుంది. లోపల ఉన్నవాడు పరబ్రహ్మం కాబట్టి మీరు పూరిలో ఎటువైపుకి తిరిగి ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని చక్రం చూస్తున్నట్టు కనపడుతుంది. అది పూరీ క్షేత్రానికి ఉన్నటువంటి విశేషం. మీరు ఇంకొంచెం దగ్గరగా మూర్తుల్ని పెట్టుకుని చూడగలిగితే మిమ్మల్ని అదే పనిగా గమనిస్తున్నారని అనిపిస్తుంది. మిమ్మల్ని కన్ను ఆర్పకుండా ఇంతంత కళ్ళతో అలాగే చూస్తున్నాడు అనిపిస్తుంది. అలాగని మీకేం భయం వేయదు.
ఎంతో సంతోషంగా స్వాంతనగా ఆయన ఉన్నాడు మనకేమిటి అనిపిస్తుంది. అట్లా చూస్తాడు. కాబట్టి ఇన్ని రకాలుగా సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త కలిపినటువంటి పరబ్రహ్మస్వరూపము యథార్థమునకు మాంసచక్షువు చేత చూడడము సాధ్యం కానప్పటికీ జగన్నాథస్వామి రూపంలో మాత్రం మనందరికీ అట్లా కనపడుతున్నాడు. అందుకని శంకరాచార్యుల వారు ఈ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి అసలు జగన్నాథ దర్శనం చేత మనం ఎంత గొప్ప పుణ్యాన్ని పొందుతున్నామో చెప్పడానికి అది అనుభవంలోకి మాత్రమే వచ్చే విషయం. అందుకే బ్రహ్మానుభూతిని పొందారు అన్నారు అనుకోండి, అది నోటితో చెప్పడం సాధ్యం కాదు. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అంటారు. ఈ లోకంలో దేని గురించైనా చెప్పమన్నప్పుడు మనసు నేను చెప్పలేను, అది ఊహకందదని వెనక్కి తిరిగిపోయినా, వాక్కులు చెప్పడానికి మాకు శక్తి చాలదని వెనక్కి తిరిగిపోయినా అది ఎవరు అంటే పరబ్రహ్మం. పరబ్రహ్మము ఎంగిలి చెయ్యబడదు. లోకంలో అన్నీ ఎంగిలి చెయ్యబడినవి. రామకృష్ణ పరమహంస చెప్పినట్టు రామాయణం ఎంగిలైపోయింది. ఎందుకంటే రామాయణ శ్లోకం నేను చెప్పాను అనుకోండి, నా నోటిలోంచి వచ్చింది కాబట్టి ఎంగిలయింది. భారతం ఎంగిలయింది, భాగవతం ఎంగిలయింది, ఉపనిషత్తులు ఎంగిలయ్యాయి, వేదము ఎంగిలయింది. ఆత్మ ఎంగిలి కాదు. ఎందుకనంటే ఆత్మ గురించి చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అది కేవలం అనుభవంలోకి వస్తుందంతే. ఎవరికి వస్తుంది అంటే బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. కోటానుకోట్ల జన్మలు సాధన చెయ్యగా 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 పరబ్రహ్మానుభవము చేత జ్ఞానము పొందినటువంటి వాడు మాత్రమే పరబ్రహ్మమును అనుభవంలోకి తెచ్చుకుంటాడు. కానీ జగన్నాథ దర్శనము ఎంత గొప్పది అంటే ఏది నోటి చేత చెప్పబడదో, ఏది మనసు చేత ఊహింపబడదో, ఏది దర్శనము కాదో అటువంటిది దర్శనమిస్తోంది. మీరొక పేరు పెట్టి పిలిస్తే పలుకుతున్నాడు, మీరు చూడడానికి వీలుగా ఉన్నాడు, మీరు అనుభవించడానికి అవకాశం ఇస్తున్నాడు. ఇది జగన్నాథస్వామి యొక్క కృపా విశేషము సుమా అని చెప్పడం కోసమని పరబ్రహ్మపీడ, సాక్షాత్ పరబ్రహ్మమే ఒక రూపమును పొందితే జగన్నాథుడై ఉన్నాడు. అటువంటి పరబ్రహ్మము ఆయన కువలయదలో పుల్లనయనో, బాగా వికసించినటువంటి తామర పువ్వు యొక్క రేకు ఎలా ఉంటుందో ఆయన కన్నులు అలా ఉంటాయి. మీరు మిగిలినటువంటి దైవస్వరూపాలకి జగన్నాథుడికి ఒక ప్రఖ్యాతమైనటువంటి తేడా ఉంటుంది. అసలు భగవంతుని యొక్క గొప్పతనం ఎక్కడుంటుంది అంటే భగవంతుని చూపు పడినా, భగవంతుని కన్నుల వంక తదేక దృష్టితో చూసినా కళ్ళు తిప్పుకోలేరు. ఎవరిలో ఉన్నటువంటి రజోగుణం తమోగుణం కూడా అణిగిపోతుంది. అంత అమృత దృక్కుల చేత చూస్తాడు ఆయన. అందుకే రాముడి గురించి చెప్తూ రామాయణంలో రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే అంటారు హనుమ. రామ కమలపత్రాక్ష, తామర పువ్వు యొక్క రేకులు ఎలా ఉంటాయో రామచంద్రమూర్తి యొక్క కళ్ళు అలా ఉంటాయి. అసలు ఆ కళ్ళు జగత్ సమ్మోహకములు, జగత్తునంతటినీ సన్మోహనం చేస్తాయి. అంత గొప్ప కన్నులు. ఆ కన్నులే అంత గొప్పగా ఉంటాయి. పైగా భగవంతుని యొక్క కంటికి రెప్పపాటు ఉండదు. అది ఎప్పుడూ ఆ కన్ను తెరిచే ఉంటుంది. ఎందుకని అంటే ఆయన కన్ను మూశాడనుకోండి ప్రళయం వచ్చిందని గుర్తు. ఆయన కన్ను తెరిచి ఉన్నంతసేపే లోకములన్నీ జాగృతిలో ఉంటాయి. అందుకే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అని లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి ఒక నామం. ఆవిడ కనురెప్ప మూస్తే ప్రళయం, ఆవిడ కనురెప్ప తెరిస్తే సృష్టి. అలాగే కన్నులు తెరిచి ఉంటాడు పరబ్రహ్మం. అది బాగా తెరిచాడు అనుకోండి ఇలాగా భయం వేస్తుంది. ఎందుకంటే ఆయన ఆగ్రహంతో ఉన్నాడని గుర్తు. కళ్ళు బాగా మూసేశాడు అనుకోండి మన వంక పట్టించుకోలేదని గుర్తు. ఆయన ప్రసన్నమూర్తిగా కళ్ళు కొద్దిగా తెరిచి తెరవనట్టుగా చూడండి. మువ్వ ఉంటుంది, ఆ మువ్వ లోపల రేగు గింజ కనపడుతూ ఉంటుంది. దానికి ఇలా చిరిగినట్టుగా ఉండి లోపల నుంచి రేగు గింజ కనపడినట్టుగా విచ్చుకోకుండా కన్ను ఉండి లోపల నుంచి నల్లగుడ్డు కనపడుతోంది అనుకోండి ఆయన ప్రసన్నమూర్తి అయి ఉన్నాడని గుర్తు.
కానీ ఒక్క జగన్నాథుడి విషయంలో మాత్రం మినహాయింపు ఏమిటంటే మామూలుగా విప్పి ఉండవు కళ్ళు, అంతంత కళ్ళు విప్పి ఉంటాడు. మీరు చూడండి, ఆయన ముఖంలో కొట్టొచ్చినట్టు కనపడేది ఇది అంటే జగన్నాథుడి ముఖంలో కళ్ళు, అంతంత కళ్ళు, బండి చక్రాలు ఉంటాయే అంతంత కళ్ళు. ఆ కనురెప్ప వేయడు, ఆ కనురెప్ప ముయ్యడు, అంతంత కళ్ళు ఉంటే అలా విప్పితే చూడ్డానికి భయం వేయదా అండి? నేను కళ్ళు ఇలా విప్పాను అనుకోండి, ఆయన కోపంగా ఉన్నాడంటే, ఆయన అంతంత కళ్ళతో ఉంటాడు. ఆయన చూసేవాళ్ళకి పరమ మనోహరంగా ఉంటుంది. అబ్బాయి ఎంత బాగున్నాడు అనిపిస్తుంది. ఇక్కడ ఈ మూర్తి యొక్క కన్నులే అంత సౌందర్యంగా ఉంటే 6 అడుగుల ఎత్తు మూర్తి యొక్క కళ్ళు ఇంకెంత ఉంటాయి? అంత పెద్ద మూర్తి అంతంత కళ్ళు తెరిచి ఉన్నా కూడా అసలు ఆ నేత్ర సౌందర్యం చూపులతో త్రాగేయవలసినటువంటి సౌందర్యం, అంత అందమైనటువంటి కళ్ళు. ఆ కళ్ళ వంక చూసినవాడు కళ్ళు తిప్పుకోలేడు. ఎవడు తన కళ్ళతో ఆయన కళ్ళ వంక చూశాడో వాడికి ఆయన కళ్ళు ఇక్కడ ముద్రపడిపోతాయి. కన్ను ఇలా విప్పగానే జగన్నాథుడి కళ్ళు గుర్తొస్తాయి, అంతంత కళ్ళు. సాధారణంగా దీపం వంక చూసి కళ్ళు మూసుకుంటే దీపం మళ్ళీ కనపడుతుంది. దేవతామూర్తులలో మీరు జగన్నాథస్వామి వారి యొక్క ముఖార విందము వంక చూస్తే, మీరు ఇలా చూసి కళ్ళు మూసుకుంటే మళ్ళీ వెంటనే కనపడేది ఏమిటి? ఆయన పెద్ద పెద్ద కళ్ళు మీకు కనపడతాయి. అంటే నిజానికి మీరు భగవంతుని కళ్ళల్లో పడ్డారని గుర్తు. మీరు నా కళ్ళల్లో పడ్డారు సుమా, ఆయన కళ్ళల్లో పడ్డాడండి అంతే, ఇంకా ఎదిగిపోయాడు అంటారు. చూడండి, ఎన్ని కోట్ల జన్మల తర్వాత భగవంతుడి కళ్ళల్లో మనం పడతాం. మీరు నా కళ్ళల్లో పడితే చాలని చెప్పడానికి అద్దాలు ఎలా ఉంటాయో అంతంత పెద్ద పెద్ద కళ్ళతో ఉంటాడు, అంత బాగా చూస్తాడు, కను రెప్ప వేయడు. కాబట్టి ఆయన ఉత్పుల్ల నయనో కువలయ దళోత్పుల్ల నయనో అంటారు శంకరాచార్యుల వారు. తామర పువ్వు యొక్క రేకు ఎట్లా ఉంటుందో అంత అందమైనటువంటి కన్నులతో ఉంటాడు. నివాసీ నీలాద్రియౌ నిహిత చరణోనంత శిరసి. విష్ణుస్వరూపంలో పరబ్రహ్మస్వరూపంగా చెప్తారు. తిరుమలలో ఆదివరాహస్వామి నించునేటటువంటి ప్రక్రియ. ఈ భూమిని అంతటినీ కూడా భరించగలిగినటువంటి వాడు ఆదిశేషుడు, అనంతుడు అని పిలుస్తారు. మీరు మహాభారతం అనుశాసన పర్వం చదివితే అనుశాసన పర్వంలో శివుడు కృష్ణుణ్ణి స్తుతి చేస్తాడు. ఆ కృష్ణుణ్ణి స్తుతి చేసినప్పుడు ఒక మాట చెప్తాడు, ఆదిశేషుడంతటి వాడు ఎంత గొప్పవాడు అంటే ఆయన యొక్క వైభవాన్ని గరుత్మంతుడు కూడా పూర్ణముగా దర్శనము చేయలేకపోయాడు అంటారు. నన్నయ్య గారు ఆదిపర్వం చేస్తూ ఆదిశేషుడి యొక్క వైభవాన్ని చెప్తూ బహువనపాదపాబ్ధికుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరమజస్ర సహస్ర పణాళి దాల్చి దుస్సహతరమూర్తికిం జలధిశాయికి బాయక శయ్యయైన యయ్యహిపతి దుష్కృతాంతకుడనంతుడు మాకు ప్రసన్నుడయ్యడున్నంటారు. ఆయన అనంతుడు, ఆయన సహస్ర పడగలతో ఉంటాడు, నల్లటి బట్ట కట్టుకుని ఉంటాడు. అటువంటి ఆదిశేషుడు తన పడగల మీద ఈ భూమిని అంతటినీ భరిస్తూ ఉంటాడు. ఎంత సహనము, ఎంత ఓర్పు కలిగిన వాడంటే ఈ భూమి కంపించకుండా ఉండడానికి అంత ఓర్పుతో భూమిని అంతటినీ మోస్తూ ఉంటాడు. అటువంటి ఆదిశేషుడు సామాన్యం కాదు. భూమిని భరించడం అంటే బహువనపాదపాబ్ధికుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరమజస్ర సహస్రపణాళి దాల్చి అనంతమైన పర్వతాలతో, కొండలతో, నదులతో, సముద్రములతో, పీఠభూములతో, లోయలతో, మైదానములతో కూడినటువంటి ఈ భూమిని అంతటినీ తన 1000 పడగల మీద మోసేటటువంటి ఆ ఆదిశేషుడు శ్రీమన్నారాయణుడికి పడక అవుతాడు. ఆయన మీద ఆ నారాయణమూర్తి విశ్రాంతి తీసుకుంటాడు. నారాయణమూర్తికి శయనం. అటువంటి ఆదిశేషుడు ఎవరైతే ఉన్నాడో ఆయన పడగలు విప్పి ఉంటే, అంటే మీరొక్కసారి ఊహ చేయండి, భూమినంతటినీ మోయగలిగినంత 1000 పడగలు. అటువంటి 1000 పడగలు కలిగిన అనంతుడు
విష్ణువు నారాయణుడిగా పరబ్రహ్మముగా నిలబడినప్పుడు ఒక రూపమును దాల్చినప్పుడు ఆయనకి పాదపీఠమీది అంటే యథార్థమునకు ఈ ఆదిశేషుని యొక్క పడగల, ఆ పడగల మీద తలపెడతాడు. అందుకే నివాసీ నీలాద్రియౌ నిహిత చరణోనంత శిరసి. నీలాద్రి అంటే అద్రి అంటే కొండ అని కాదు అక్కడ అర్థం. నీలాద్రి ప్రాంతం, పూరీ జగన్నాథ క్షేత్రం, జగన్నాథుడి యొక్క దేవాలయం ఉన్నటువంటి ప్రాంతాన్ని నీలాద్రి అంటారు. నివాసీ నీలాద్రియౌ నిహిత చరణోనంత శిరసి. అనంతుని యొక్క శిరస్సు మీద తన పాదమును పెట్టి ఉంటాడు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.